నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. ఇది పెద్దలకండి. అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి, ఆడవాళ్ళైనా, మగాళ్ళైనా గాని చదువు తక్కువగా ఉన్నోళ్ళకి, టెక్నాలజీ ఎక్కువ తెలవనోళ్ళకి, వాళ్ళకి వివరిద్దామని ఈ విషయాలు నేను చెప్తున్నానండి. మంది ఒకరికొకరు గొడవలు పడి చంపుకున్నోళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివన్నీ కాలక్రమంలో కొన్ని కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఏ శుభకార్యాల్లోనో ఏ ఫంక్షన్స్లోనో వాళ్ళు మళ్ళా కలుసుకుని ఒకటైపోతారు. అంటే ఒక 10-20 సంవత్సరాల తర్వాత అయినా కలిసిపోతారు. కలిసిపోయే కాలం ఆ కాలం. ఇప్పుడు టెక్నాలజీ వల్ల నేను నిన్నటి వీడియోలో ఒక విషయం చెప్పాను. టెక్నాలజీ వల్ల 10% చెడిపోతున్నారు, 90% బాగున్నారు అని. ఆ 10%లో ఒక విషయం ఒకరి గురించి చెప్తానండి. ఒక ఫ్యామిలీ గురించి నేను చెప్తాను. ఆ ఫ్యామిలీలో ఒక అన్న చెల్లెళ్ళు ఉన్నారు. అన్న చెల్లెళ్ళు వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఇక అమ్ముంది. ఇంకా బయట వాళ్ళ పిన్నమ్మలు, అత్తలు వాళ్ళందరి గురించి మనకు వద్దండి. ఈ ఫ్యామిలీ గురించే మనం మాట్లాడుకుందాం. ఇక ఆ అమ్మ, కొడుకు, కూతురు బాగున్నారు. వాళ్ళు ఒకే దగ్గర పెరిగారండి. ఒకే దగ్గర అంటే దగ్గరగా ఒక ఊర్లోనే పెరిగారు కాబట్టి కొంచెం అఫెక్షన్ ఉండింది. బాగా అందరు బాగున్నారు. ఒక ఇంటి వాళ్ళు లాగున్నారు. వాళ్ళ పిల్లలు బాగున్నారు, వీళ్ళ పిల్లలు బాగున్నారు, అందరు బాగున్నారు. ఆ తర్వాత కనీసం ఒక 25 ఇయర్స్ దాకా వాళ్ళు వదిన, మరదళ్ళు, అక్క చెల్లెళ్ళ లాగున్నారండి. అక్క చెల్లెలాగుండి చాలా బాగున్నారు. ఈ లోపల ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ అన్న చెల్లెళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటికే ఈ చెల్లెలు వేరే స్టేట్కి వచ్చేసింది. వేరే స్టేట్కి వచ్చేసి అంటే పిల్లల్ని చదువుకోవడానికని ఇలాంటి విషయాల వల్ల వాళ్ళ జాబ్ రీత్యా వాళ్ళు వేరే స్టేట్కి వచ్చేసారు. అప్పుడప్పుడు ఇంటికి పోయేవాళ్ళు. వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా పుట్టిల్లు లాగే ఆ వదిన అపురూపంగా ఆడబిడ్డను చూసుకునేది. చాలా బాగుండేది వాళ్ళ ఫ్యామిలీ. ఆ అన్న కూడాను అట్లాగే చెల్లెల్ని బాగా చూసుకునేవాడు. ఏదైనా సంవత్సరం ఆ వదిన కూడాను బట్టలు పెట్టేది. అట్లాగే ఇప్పుడు ఆ అన్నకి చదువు రాదు. ఆ చదువు రాని అన్న కాకపోతే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే ఎప్పుడో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు పక్కన ఉన్నవాళ్ళు అంటే ఆ అమ్మాయి అక్కడ లేదు కదండి, వాళ్ళ చెల్లి అక్కడ లేదు. వాళ్ళ అమ్మని ఆమెను చూసుకోలేదు. ఆ కొడుకు దగ్గరే వాళ్ళ అమ్మ ఉండిపోయింది. ఆ పిల్లల్ని ఆమె ఆస్తిని అంతా కూడాను వాళ్ళకే ఇచ్చేసింది. కూతురు అయితే పోలేదు వాళ్ళ ఆస్తికి పోలేదు. ఆమె బతుకుతుంది. ఇట్లాగుంది. తర్వాత చనిపోయినప్పుడు వీళ్ళు దగ్గరున్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ కూతురు వేరే స్టేట్లో ఉంది, ఆ కొడుకు బయట పని మీద వేరే ఊర్లో ఉన్నాడు, విలేజ్లోని. అంటే ఆ ఊరికి దగ్గరలోనే విలేజ్లో ఉన్నాడు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మ చనిపోయింది ఉదయాన్నే. వచ్చిన తర్వాత సరే కార్యక్రమాలు, ఈ అమ్మాయికి ఫోన్ చేశారు. ఇంక వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని చూసుకొని ఆమె ఏడ్చుకుంది. అయిపోయింది. అంటే కొంతవరకు ఆ అమ్మాయి తప్పు ఏంటంటే పెళ్ళైన అమ్మాయి, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అమ్మని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కొంతమంది అల్లుళ్ళు తల్లిలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అల్లుళ్ళు ఏదో ఒక మాట, కూతుర్ని ఒక మాట అన్నారనుకోండి, ఆ తల్లి ఓర్చుకోలేదు కదా అన్న విషయంతో తల్లిదండ్రులు తెచ్చిపెట్టుకోరండి ఎవరు కూడాను. ఆ కొడుకు దగ్గరే ఉండింది. కానీ అన్ని రకాలుగా బాగానే ఉన్నారు. వాళ్ళు బాగున్నారు, అంతా బాగుంది. కానీ కొడుకు లేనప్పుడు, కూతురు లేనప్పుడు మాత్రమే చనిపోయినందువల్ల అది ఏమైందంటే ఆ అమ్మాయికి కాస్త భయం అయిపోయింది. ఆ చావుకి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇల్లు రెంట్లకు ఇచ్చుండేవాళ్ళు. వాళ్ళందరూ అన్నారు, అంటే చుట్టూ చిన్న ఇల్లులేనండి, రెంట్కి ఇచ్చుండేవాళ్ళు. ఆ రెంట్లలో ఉండేవాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయికి ఆ మాట చెప్పారు. అమ్మ ఇట్లాగా మాట్లాడింది, పాలు కావాలనో లేకపోతే టీ కావాలనో ఏదో అడిగింది, అంతే, ఆ మాటే మేము విన్నాము, మరుక్షణమే ఆమె చనిపోయింది అని చెప్పన్నారు. అనేసరికి ఈ అమ్మాయికి కొంచెం ఆలోచన ఎక్కువైపోయింది. తల్లి కదండి, ఆలోచన ఎక్కువైపోయి అయ్యో అమ్మకి అంటే ఆకలేసి ఏమన్నా చనిపోయిందేమో ఇట్లాగా రకరకాలుగా ఆలోచించుకుంది. కానీ ఒక్క మాట వాళ్ళని అడగలేదండి. ఒక్క మాట వాళ్ళని అడగకుండానే
ఆ అమ్మాయే కుమిలిపోతా, అమ్మని నేను తెచ్చి చాక్కొని ఉంటే బతుకుండేదేమో, ఇంత చిన్న వయసులోనే ఆమె పోయింది అన్న బాధతో ఆ అమ్మాయి చాలా కాలం బాధపడిందండి. ఆ అన్నదమ్ముడు కూడాను వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టము. ఒకవేళ తాగొచ్చి ఏదన్నా మాట్లాడినా ఏమన్నా అన్నా కూడాను అమ్మ అంటే ఇష్టమేనండి. ఎవరికి ఉండదండి అమ్మ అంటే ఇష్టం. అట్లాగా ఉండేవాడు. ఇక తర్వాత ఈ అమ్మాయి తెలిసినట్టే అతనికి కూడాను ఎవరో చెప్పుంటే ఇంకా అతను తాగొచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని ఏదో ఒక మాట అనేవాడు. మా అమ్మని నువ్వే చంపేశావు, మా అమ్మని నువ్వే చంపేశావు అనే మాటకి వీళ్ళకిద్దరికి గొడవలు వస్తుండేది. కానీ ఈ విషయాలన్నీ ఆ అమ్మాయికి తెలియదు. వేరే స్టేట్లో ఉంది కదా, ఆ అమ్మాయికి తెలియదు. అట్లాగే కాలం గడిచిపోయింది. ఒక 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఒకనాడు ఏదో ఒక విషయంలో అన్నా చెల్లెలు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏం చేశారు, చదువురాని తండ్రికి ఆ ఫోన్ రికార్డర్ ఆన్ చేసి పెట్టారు పిల్లలు. అన్నా చెల్లెళ్ళ గురించి ఈ రాగి సందర్భంగా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయంతో ఈ విషయం చెప్తున్నానండి. ఇతను తాగినప్పుడల్లా వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఈ చెల్లికి చెప్పి ఏడ్చుకుంటాడు. ఈ చెల్లికి కూడా కడుపులో ఉంది కదండి, కాస్త అంటే కాస్త ఉన్నదా? ఎవరైనా చెప్పిన మాట ఇప్పుడు పక్కనే ఉంటే అమ్మని చూస్తుంటే వీళ్ళు ఎలా చూస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. అట్లా కాకుండా ఏరే వాళ్ళు చెప్పిన మాటను పట్టుకుని వాళ్ళతో అయితే గొడవ పెట్టుకోలేదు. ఆనాటికి ఈనాటికి 10 ఏళ్ళైనా కూడాను వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏదో అంతో ఇంత సహాయం చేస్తుందా చెల్లి, అన్నీ చేస్తున్నా కూడాను. కానీ వీళ్ళిద్దరు మాత్రమే అనుకుంటున్నారు. ఇదే మాట దాంట్లో అంతా రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ తాగిన మైకంలో ఇతను తిడుతూ ఉండేవాడు. తిట్టి ఈ ఫోన్ రాగానే తిడుతున్నాడే అన్న అనుమానంతో వీళ్ళు రికార్డు పెట్టారు. దాంట్లో ఈ ఊంగొట్టినందుకు, అవును నాకు ఇలాగే చెప్పారు, ఇట్లాగే అయింది ఆయన్ని ఇట్లా చెప్పుకున్నందుకు ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెరిగిపోయాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అక్కడికి ఊరికి పోయినందువల్ల అప్పుడు వాళ్ళు చూసిన పద్ధతి మారిపోయింది పూర్తిగా. అప్పట్లో ఆడబిడ్డని ఎట్లా చూసేవాళ్ళు వాళ్ళంటే, మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ప్రతిదీ అమ్మాయి చెప్పినట్టే వినేవాళ్ళు. అంత అపురూపంగా చూసుకున్నారు వాళ్ళు. సరే చూసుకున్నారు, బాగుంది, అంతా బాగుంది. తను కూడాను బాగా మా వదిన్ని చూసుకుంది, అక్క చెల్లెళ్ళలాగా బాగున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడైతే ఆ రికార్డింగ్లో తెలిసిందో వాళ్ళకి, ఇక ఆ అమ్మాయి మీద ద్వేషం వచ్చి వీళ్ళల్లో మార్పులు వచ్చి అరే మనం పోతే ఒక వారం రోజులు ఉంటాము, లేదా 1 రోజు 2 రోజులు ఉంటాం, వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వచ్చేస్తుంటారు. ఈ వారం రోజుల్లో అంత బాగా చూసుకునే వాళ్ళు ఇట్లా మారిపోయారు ఎందుకా? 6 నెలలు ఆలోచించింది. 6 నెలలు ఆలోచించిన తర్వాత కొత్త కాలానికి వాళ్ళ పిల్లలే ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలతో బాగా క్లోజ్గా ఉంటారండి. వాళ్ళు ఒక తల్లి బిడ్డల్లాగా ఉంటారు. వాళ్ళ పిల్లలే, ఆ రికార్డ్ చేసిన పిల్లలే వీళ్ళకి చెప్పారు, ఇట్లాగా అత్త అమ్మతోటి నాన్నతోటి ఇట్లా చెప్పింది, అందువల్ల ఇట్లా జరిగింది, ఇంట్లో గొడవలు, మా నాన్న మా అమ్మని ఎప్పుడు గొడవ పెడుతున్నాడు, అట్లా అంటున్నాడు అని చెప్పేసరికి ఈ అమ్మాయి పిల్లలు ఏమైందంటే ఈ అమ్మాయి మీదకి గొడవ పెట్టుకున్నారు. నువ్వు ఎందుకు అట్లా అనాలా, ఎందుకు మాట్లాడాలంటే అది వాస్తవంగా ఎవరైనా చెప్పింది ఏంది, ఇరుగు పొరుగు చెప్పింది ఎవరైనా వింటారు. కానీ విని ఏం కొట్టుకొని తన్నుకొని తలగబోసుకోలేదు కదా, మా అమ్మని చంపేశావు అని అనలేదు కదా, 10 మందిలో ఏం నిలబెట్టలేదు కదా. చాలా మందికి ఎన్నో జరుగుతుంటాయండి, చాలా పెద్ద రచ్చలు గొడవలు అన్నీ జరుగుతుంటాయి. కానీ వాళ్ళు కామ్గా వచ్చేసి చనిపోయినా తిరిగి రాదు కదండి, ఎవరిని ఏమన్నా కూడాను కానీ రాదు. ఇప్పుడు ఏమైందంటే ఈ మనసులో పెట్టుకున్న బాధ వలన ఆ వదిన ఈ మర్దల్ని బాగా చూడలేకపోయింది. ఈ మర్దలకి ఈ అవమానం వల్ల ఎందుకు ఇట్లాగా మారిపోయారు మనుషులు అన్న బాధతో ఈ అమ్మాయి ఉండగా అప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పారు, ఇట్లాగా వీళ్ళు క్లోజ్గా ఉంటారు కదా, ఇట్లాగా అన్నావంట నువ్వు ఫోన్లో అత్త చంపేసిందేనని, అందుకనే ఇప్పుడు వాళ్ళు అట్లున్నారు, నువ్వెందుకు అసలు మాట్లాడాలి మామయ్యతో, మామ తాగొచ్చినప్పుడు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలుసు కదా అని చెప్పని వాళ్ళు తిట్టారు.
ఇక ఆ ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి అప్పటి నుంచి సంవత్సరం నుంచి అట్లాగే ఆలోచించి ఆలోచించి ఒక మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. అరే ఎందుకు అయిపోయింది, ఊరికనే ఊంగొట్టినందుకే, వాస్తవమే కదా ఇది, ఈ వాస్తవాన్ని వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ప్రజలు బయట మనుషులు చెప్పిన మాటలే కదా విన్నారు, వాళ్ళకి ఆ విన్నా కూడా అది తిరిగి అడగలేదు కదా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోలేదు. కానీ ఈ అమ్మాయి మటుకు ఒక గిల్ట్ ఫీలింగ్తో ఇదైపోయింది. ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు అక్కా చెల్లెళ్ళుగా ఉన్న ఈ వదిన ఆడబిడ్డలు ఇలా అయిపోయారు కదా, ఆ ఫీలింగ్తోనే బయటపడింది. ఇప్పుడు ఏమైంది, ఈ టెక్నాలజీ బ్యాడ్గా ఉపయోగించుకున్నారు. ఆ రికార్డర్ లేకపోతే ఏదైనా ఇప్పుడు ఎదురెదురుగా ఒక మాట అనుకుంటారు, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, జుట్లు పట్టుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు, కోర్టులకు పోయే వాళ్ళు ఉంటారు, మళ్ళా 1-2 సంవత్సరాలకు కానీ ఏదన్నా శుభకార్యాలకు కానీ కలిసిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చినందువల్ల ఇక జీవితాంతం ఆ కట్టె కాలేదాకా అది అట్లాగే ఉండిపోద్దండి. అందువల్ల ఇలాంటి వాటికి కూడా ఈ టెక్నాలజీ వల్ల అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఈరోజు ఆ అన్న చెల్లి మధ్యన మాటలు లేవండి. ఎందుకంటే చెల్లెలకి తెలుసు ఈ విషయం, రికార్డింగ్ విషయం. ఆ అన్నకు తెలవదు, ఎందుకంటే చదువుకోలేదుగా, తెలవదు. ఈ చెల్లెలు పోయినప్పుడు అప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టి అడగదాం అనుకోని కూడాను ఏమైందంటే, మళ్ళా నేను అడిగి మళ్ళా వాళ్ళు ఇప్పుడు బాగున్నారు కదా, ఆ విషయం మళ్ళా వాళ్ళ గొడవ పెట్టుకుని వాళ్ళ భార్యతోటి మళ్ళా రచ్చలైందనుకో, ఓ మళ్ళా వచ్చి మాకు పెట్టేసిపోయింది చిచ్చు అనే మాట ఈ అమ్మాయికి రాకూడదు అనుకొని అంతటితో ముగిచ్చేసుకొని, సర్లే మన టైం ఇట్లా ఉంది అనుకున్నది ఆ అమ్మాయి. అనుకున్న తర్వాత ఇక వాళ్ళతో మాటలు కట్ చేసేసింది. అన్నతో మాత్రమే కట్ చేసేసింది. మళ్ళీ వీళ్ళందరితోటి బాగానే ఉంది, కానీ మాట్లాడేటప్పుడు మటుకు ఆ మాటే మనసులో ఉంటుంది. ఈ అమ్మాయి గిల్టీ ఫీలింగ్. ఇదంతా ఎందుకు వచ్చిందంటే టెక్నాలజీ వల్ల, ఈ పిల్లలు చేసిన పని వల్ల వచ్చింది. ఆ రోజే ఆ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళని నిలదీసి ఉండుంటే గొడవలు జరిగాయి, అన్నీ జరిగాయి. కానీ ఆ అమ్మాయి ఆలోచించుకొని ఏం చేసిందంటే, చనిపోయిన మనిషి ఇక తిరిగి రాదు కదా, మనం అనుకొని ఎందుకు మనం బ్యాడ్ అయిపోవడం, జరిగింది ఏదో జరిగిపోయింది, అంతవరకే ఆమెకు ఆయుష్ ఉంది అనుకొని ఆమె గమ్ముగా అయిపోయింది. కాకపోతే ఇతను తాగతాడు కాబట్టి అది పదే పదే ఆమెని గుర్తు చేస్తున్న బట్టి వాళ్ళకి గొడవలు వస్తున్నాయి. తీరా దాంట్లో ఎప్పుడో ఒకసారి ఆ ఫోన్లో మాట్లాడినందువల్ల ఈమె ఆ ఫోన్లో దానికి ఆయనకి తగ్గట్టుగా ఆన్సర్ అదే అంటే అది తెగ్గొట్టకుండా, నాకు తెలుసు ఇట్లాగే నాకు చెప్పారు కానీ మనకు తెలవదు కదా నిజమెంతో అబద్ధమెంతో అని ఈ అమ్మాయి అనుకుంది. ఆ తర్వాత ఇక ఆ అన్నను కూడా చెప్పలేదు. ఈరోజు కూడా అన్నకు తెలవదు. కానీ సంవత్సరం నుంచి ఆ అన్న చెల్లెళ్ళకి మాటలు, ఎందుకమ్మా నాకు ఫోన్ చేయట్లేదు అని ఆ అన్న అడగట్లేదు. ఈ టెక్నాలజీ వల్ల ఈ చదువుకున్న పిల్లలు చదువురాని తల్లిదండ్రుల్ని మోసం చేసినందువల్ల అన్నా చెల్లెళ్ళని విడదీసిన పాపం తప్పక వాళ్ళకి జరగద్ది. ఆ జరిగినందువల్ల తర్వాత రోజుల్లో వాళ్ళకి ఈ వయసు వచ్చినప్పుడు ఆ బాధలు తెలుస్తాయి అన్నారు. కాబట్టి ఎవ్వరు కూడాను పెద్దవాళ్ళు అమాయకంగా ఫోన్లలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకని ఇట్లాంటివన్నీను జరుగుతుంటాయి. ఆ తర్వాత బంధాలన్నీ విడిపోతుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలపాలని చెప్పని తెలుపుతున్నానండి. ఇక నుంచి మీరు మీ జాగ్రత్తలో మీరుండి. ఈ రోజుకైతే ఉంటాను. నమస్తే అండి.